ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. టేస్టీగా గుమ్మగుమ్మలాడే ఇడ్లీ, దోశ, చపాతీకి ఒక టేస్టీ అయిన టమాటా గ్రేవీ, టమాటా గుర్మా ఎలా చేయాలో చూపిస్తా రండి. మిక్సీ జార్ తీసుకుంటాము. ఇప్పుడు దాంట్లో ఒక 4-5 కాజు, ఎల్లిపాయలు కొన్ని, చెక్క, లవంగాలు, జీలకర్ర, సోంపు, కొంచెం పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసి ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసి మెత్తగా పేస్ట్ పట్టేసి వస్తాం. ఫస్ట్ అయితే వేసి కడాయి పెట్టుకుని 2 టీ స్పూన్ ఆయిల్ వేసి సోంపు, జీలకర్ర వేగిన తర్వాత కట్ చేసుకున్న 2 పెద్ద ఆనియను, కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి వేగనిచ్చేస్తాం. కొంచెం గోల్డెన్ బ్రౌన్గా రావాలి ఆనియన్ అయితే. ఆనియన్ వేగినాయి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న 3 టమాటా, టమాటా వేగడానికి 1/2 టీ స్పూను సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇది వేసి ఒకసారి దోరగా టమాటా మొత్తం మగ్గంత వరకు కలిపేసుకుంటాం. టేస్ట్కి తగినంత కారము, ధనియా పొడి 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి దోరగా కలుపుకొని మనం మిక్సీ పెట్టినాం కదా ఆ టమాటా గ్రేవీలంతా దీంట్లో పోసుకోవాలి. మనం కలుపున దాని అంతా కుక్కర్లో వేసేసి పైకి కొంచెం పుదీనా, కొత్తిమీర చల్లి కుక్కర్ మూత పెట్టి ఒక 2 విసిల్ పెట్టిన తర్వాత మనకు గుమ్మగుమ్మలాడే ఇడ్లీ గుర్మా రెడీ అయిపోతుంది. గుర్మా ఏమో గుమ్మగుమ్మలాడి రెడీ అవుతుంది. ఇప్పుడేమో దీంట్లో వేడివేడిగా ఇడ్లీ కూడా రెడీ అవుతుంది. రెండుకు ఎట్లా కాంబినేషన్ చూపిస్తా. సూపర్గా గుమ్మగుమ్మలాడే ఇడ్లీ, దోశ, చపాతీకి టమాటా గుర్మా రెడీ అయిపోయింది. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. గుర్మా రెడీ అయిందండి. ఇడ్లీలో పోసుకుని ఇట్లా పల్సగా పోసి తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. నెక్స్ట్ ఒక వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.